మనిషికి మంచి ఆరోగ్యం, పోషక విలువలుండే ఆహారాన్ని ఇచ్చేవి చిరుధాన్యాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వీటినే సాగు చేస్తూ వీటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునే పరిస్థితులుండేవి. కానీ కాలక్రమంలో వీటి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడంతా బియ్యం, గోధుమలపైనే ఆధారపడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. అయితే చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి వీటి సాగును ప్రోత్సహించేందుకు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు మళ్లీ ప్రారంభమైంది. చిరుధాన్యాల సాగు వలన మంచి ఆహారం దొరకడమే కాకుండా భూమి సారవంతం కావటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వ్యవసాయ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ ఏడాది రైతులతో చిరుధాన్యాల సాగు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాల పేర్లు నేటి తరానికి పెద్దగా తెలియవు. కానీ ఒకప్పుడు ఇవే మనకి ప్రధాన ఆహారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మెట్ట భూముల్లో వీటినే ప్రధాన పంటలుగా పండించేవారు. కానీ వీటి సాగు క్రమంగా కనుమరుగైపోయింది. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో తప్ప మైదాన ప్రాంతాల్లో వీటి సాగు ఎక్కడా కనిపించడం లేదు. మంచి ఆరోగ్యం, పోషక విలువలుండే ఈ చిరుధాన్యాల స్థానంలో ప్రస్తుతం రసాయనిక ఎరువులతో పండించే బియ్యం, గోధుమలే మనకి ప్రధాన ఆహారంగా మారాయి. వీటిని తినడం వలన ఎన్నో వ్యాధులను కొని తెచ్చుకున్నట్లవుతోంది. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. వీటిని తినడం వలన ఆరోగ్యం, పోషకాలే కాకుండా భూమిని సారవంతం చేయడంలో చిరుధాన్యాల సాగు ఎంతో ఉపకరిస్తుంది. అందుకని ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్దపీట వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తున్న సబలా అనే స్వచ్ఛంద సంస్థ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ ఏడాది మిల్లెట్స్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ సాగు పట్ల అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయ శాఖ, ఏపీసీఎన్ఎఫ్ సహకారంతో జిల్లాలోని కొత్తవలస, ఎల్కోట, వేపాడ, జామి తదితర మండలాల్లో చిరుధాన్యాలతో పాటు నవధాన్యాల సాగును ప్రారంభిస్తున్నారు. మేము సబలా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. మేము విజయనగరం జిల్లాలో దాదాపుగా గత 25 సంవత్సరాలుగా మేము పనిచేయడం జరుగుతుంది. అయితే సబలా సంస్థ ద్వారా ఈ మన గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా కొత్తవలస, ఎల్కోట, వేపాడ, జామి తదితర మండలాల్లో ఏదైతే వర్షాధార భూములు, మెట్టు భూముల్లో పూర్తిగా కనుమరుగిపోయినటువంటి చిరుధాన్యాల సాగును మరలా పునరుజ్జీవనం చేసి చిరుధాన్యాల సాగు ద్వారా చిరుధాన్యాల సాగు జీవులందరికీ బాగు అనే కాన్సెప్ట్ ద్వారా మేము చిరుధాన్యాల సాగు ప్రారంభించిన తరుణంలో మాకు ప్రభుత్వం ద్వారా మొట్టమొదట 2007లో పురుగు మందులు లేని వ్యవసాయం ద్వారా మొదట ప్రారంభించాము. అదేవిధంగా 2018 నుండి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ చిరుధాన్యాల సాగుతో పాటు నవధాన్యాల సాగు, నేలతల్లికి బాగు అనే కాన్సెప్ట్ ద్వారా మేము ప్రజలందరికీ చైతన్యపరుస్తూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న 5 మండలాల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆర్బీకే ద్వారా ప్రతి రైతు ముంగిట్లో రైతు యొక్క ఆలోచనల్లో ఈ భూమిని, నేలతల్లిని కాపాడుకోవాలని ఒక అంశాన్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తూ నేలతల్లి నవధాన్యాల సాగు ద్వారా నేలతల్లిలో ఎటువంటి మార్పులు వస్తాయి, నేలతల్లికి ఎటువంటి లాభాలు కలుగుతాయి, నేలలో సూక్ష్మజీవుల శాతం ఏ విధంగా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ వాతావరణ మార్పుల ద్వారా వ్యవసాయం కనుమరుగైపోయే పరిస్థితి రాకుండా రైతులను వ్యవసాయంలో నిలబెట్టాలంటే ఈ నవధాన్యాల సాగు ఏ విధంగా భూమికి మేలు చేస్తూ, జీవాలకు మేలు చేస్తూ, రైతుకు మేలు చేస్తూ బహుముఖ భద్రతలను ఏ విధంగా కలిగిస్తుందనే విషయాల పట్ల మేము అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యవసాయ యంత్రాంగము, అదేవిధంగా డిపిఎంయు యూనిట్తో కలిపి మేము విస్తృతంగా జన చైతన్యాన్ని కలిగిస్తూ రైతులందరినీ కూడా ఈ దిశగా మళ్లించడం జరుగుతుంది. ఇంటింటా విత్తనాలు, మడిమడిలో చిరుధాన్యాలు అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్న సొంత విత్తనాలన్నీ కూడా సేకరింపచేయడము, వచ్చిన విత్తనాలన్నీ కలిపి ఏకపింట విధానం కాకుండా వ్యవసాయ వైవిధ్యాన్ని పెంచడానికి గాను రైతుకు ఆల్మోస్ట్ 365 రోజులు కూడా గ్రీన్ కవర్ ఉండే విధంగా, అదేవిధంగా భూమి నుండి అనేక రకాల ఒకే ఒక ఏక పంటతో వచ్చే లాభమే కాకుండా వర్షం ఒకవేళ ఆపితే రైతు నష్టపోయే పరిస్థితి రాకుండా ఆకుకూరల ద్వారా, కూరగాయల ద్వారా ప్రతి ఒక్క పంట నుండి కూడా కుటుంబ ఆహార భద్రత, అదేవిధంగా పూర్తి స్థాయి సమాజ ఆర్థిక భద్రతను కూడా కలిగించే విధంగా మేము మా సబలా స్వచ్ఛంద సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. దీంట్లో మా చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘాలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘాలు ప్రతి ఆర్బీకే స్టాఫ్తో, వ్యవసాయ సిబ్బందితో కలిసి ప్రణాళికలు రూపొందించుకొని విత్తనాల ప్రణాళికలు చేసుకొని ప్రతి రైతుకి కూడా ఒక నవధాన్యాల కిట్టును దాదాపుగా 20 నుండి
25 రకాల విత్తనాలతో కలిపినటువంటి ఒక కిట్ని రైతుకి అందుబాటులో ఉంచి తొలకరి వర్షం పడగానే ఇమీడియట్గా విత్తనాలు వేసుకునే విధంగా 40 నుండి 45 రోజుల్లో వరికి ముందు భూమిని పూర్తిగా అంటే ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, పోషకాహార భద్రత, పశుగ్రాస భద్రతతో పాటు పర్యావరణ భద్రతలో అనే ఒక ఆలోచనతో తీసుకుంటూ ఆల్మోస్ట్ వాళ్ళకి జీవనోపాధుల భద్రత కూడా కలిగించే దిశగా మా సవలా సంస్థలో మేము పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క గ్రామం నుండి చిరుధాన్యాల చెల్లెళ్ళ సమూహాలు, చిరుధాన్యాల చెల్లెళ్ళ సంఘాలు లీడ్ రోల్ తీసుకుంటూ వ్యవసాయ శాఖతో కలిపి ముందుకు వెళ్లడం జరుగుతుంది. కొత్త వలస మండలం చీడివలస క్లస్టర్లో 2293 ఎకరాల్లో 2198 రైతులు సాగు చేస్తూ ఉండగా లక్కవరపుకోట మండలంలో 2291 ఎకరాల్లో 1953 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఆయా గ్రామాల్లోని రైతులతో నవధాన్యాలు సాగు చేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే నవధాన్యాల విత్తన కిట్లను సిద్ధం చేశారు. భూమి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన నేల తల్లి క్రమంగా సారం కోల్పోతోంది. అదేవిధంగా రసాయనిక ఎరువులు అధికంగా వాడుతూ ఉండడం వలన పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా కలుషితమయ్యే పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు నవధాన్యాల సాగు ఎంతో దోహదపడనుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ అన్నది ప్రధానమైనది. ఇదేంటంటే ఖరీఫ్ పంట ప్రధాన పంట అయిన వరి తీసే ముందర, వరి కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఏదైతే ప్రధాన పంట ఖరీఫ్లో తీయబోతున్నామో ఆ నెలలో 40 రోజులకు ముందర ఒక 30 రకాల విత్తనాలు 12 కేజీలు, ఎకరానికి 12 కేజీలు చొప్పున పంట వైవిధ్యం తీసుకొని రావడం కోసమని నేలలో ఇవి నాటడం జరుగుతుంది. ఇందులో చిరుధాన్యాలు కావచ్చు, సీరియల్స్, ఆకుకూరలు, ఆయిల్ సీడ్స్, ఇట్లా రకరకాల విత్తనాలు, 30 రకాల విత్తనాలతో నాటించడం జరుగుతుంది. ఇది జరిగి ఫ్లారింగ్ ముందర అంటే విత్తనాలు మొలకెత్తి ఎదుగుతున్నాక ఎప్పుడైతే పూతకొస్తాయో పూతకు ముందర నేలలో కలియదున్నడం వలన నేలలో అంటే నేల మీద ఏమో పంట వైవిధ్యం జరుగుతుంది, నేలలో జీవన వైవిధ్యం ఉంటుంది. ఈ జీవన వైవిధ్యం వల్ల నేలలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇవన్నీ యాక్టివేట్ అయ్యి బాగా మల్టిప్లై అవుతాయి. తర్వాత ప్రకృతి PMDS వలన నేలలో ఏదైతే జీవ వైవిధ్యం వల్ల ఏంటంటే చీడపీడలు అన్నది ప్రధాన పంటకి ఎక్కువగా రావు. కాబట్టి ప్రతి రైతు ఈసారి మేము ఎంతమంది అయితే రైతులతో మేము ఏ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నామో అక్కడ ఉన్న మొత్తం ల్యాండ్ అంతా PMDSతో కవర్ చేయించడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందరూ విత్తనాలు కూడా రెడీ చేసుకున్నారండి. కిట్లు అన్నది 30 రకాల విత్తనాలతో 12 నుంచి 13 కేజీల విత్తనాలు ఎకరానికి సరిపోయేటట్టు కిట్లు తయారు చేయటం, పంపిణీ కూడా జరిగింది. చిరుధాన్యాల సాగుతో మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్వం ఈ చిరుధాన్యాల సాగు ఆహారంగా తీసుకోవడం వలన అప్పటి తరం వారు మంచి ఆరోగ్యంగా ఉండేవారని, కానీ ఇప్పుడు రసాయనిక ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వలన తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే రసాయనిక ఎరువుల వాడకం వలన భూమి సారం కూడా కోల్పోతోందని, ఫలితంగా దిగుబడులు పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చి చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టడం సంతోషదాయకమని చెబుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ సబలా ఆర్గనైజేషన్ ద్వారా సిరిధాన్యాలు సాగు మీద అవగాహన మా గ్రామంలో అందరూ కూడా సిరిధాన్యాలు పండించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం నుంచి నవధాన్యాల కాన్సెప్ట్ తీసుకొచ్చి సబలా ఆర్గనైజేషన్ ద్వారా నేల ఆరోగ్యంగా ఉండాలనే దిశగా ఈ నవధాన్యాలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు రైతులందరూ కూడా రసాయనిక ఎరువులు వాడి భూమిలో ఉన్నటువంటి సత్తువులంతా పోయి భూమిలో సారవంతం అంతా తగ్గిపోయింది. మళ్ళీ ఆ భూమిలో మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఈ నవధాన్యాల ద్వారా మళ్ళీ ఆ భూమి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ మన మండలంలో ఉన్నటువంటి 8 ఆర్బీకేల ద్వారా ఈ నవధాన్యాలు తీసుకొచ్చి భూమిని సారవంతం చేయాలనే ఉద్దేశంతో మన గ్రామంలో ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. మనందరి రైతులు కూడా తప్పనిసరిగా ఈ నవధాన్యాలు వాడినట్లయితే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద జిల్లాలో పలు మండలాల్లో చిరుధాన్యాల సాగు ఒక యజ్ఞంలా ప్రారంభమై రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.